ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగ సమస్యలపైన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ప్రదర్శనలు రైతాంగం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రైతాంగం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడాలా, రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు, అయిన కాడికి అమ్ముకుంటా ఉన్నారు, బస్తాకి 400-500 రూపాయలు తగ్గించి కొంటా ఉన్నారని చెప్పి అందుకనే రైతాంగానికి అండగా నిలబడాలని చెప్పి పిలుపిచ్చినారు. ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. పైగా బుకాయింపులకి తర్వాత తప్పుడు ప్రచారానికి ఎదురుదాడికి పూనుకుంటా ఉంది. గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడుపుతూ ఉంది. అందుకనే మేమందరం కూడా ఈరోజు రైతాంగం అంతా కూడా కోరుతున్నది ఒకటే, అవన్నీ పక్కన పెట్టండి, మీరు ఏం హామీ ఇచ్చినారో వాటిని అమలు చేయండి. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలా, మీరేం చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాం. అది కూడా అమలు చేయకుండా ఈ విధంగా చేస్తే మీరు పతనం అవుతారని చెప్పి కూడా హెచ్చరిస్తాం. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరపున అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి. అయితే మొత్తం పంటను కొనేమని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలు పడదు. కానీ మన రాష్ట్రంలో నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత పతనం అయిపోతాయి. దళారులకు మార్కెట్లకు వాళ్ళ దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో, మద్దతు ధర ప్రకటించారో, కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఇప్పుడు ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్లోనూ దళారులు ఆ ధర పైన కొనడానికి సిద్ధపడతారు. మీరు ఎప్పుడైతే కొనడానికి ముందుకు రాదో, ప్రభుత్వం రాదో, ఏ పంటకైనా కూడా నాకు కూడా అనుభవం ఉంది. ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించి ఇప్పుడు మొక్కజొన్నకు కానీ వరికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున నేను డిఆర్డీఏ పీడీగా ఉండి కొన్న సందర్భం ఉంది. ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో, కొనడం స్టార్ట్ చేస్తామో, సంచులు అవన్నీ ఇచ్చి వెంటనే ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి. అందువల్ల దానికోసమని ఏదైతే ప్రధాన పంటలు ఉన్నాయో ఈ జిల్లాలో ఆ ప్రధాన పంటలకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం తక్షణము కొనడం ప్రారంభిస్తే మార్కెట్లో రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. మీరు మార్కెట్లో అలా వదిలిపెట్టేస్తే దళారులకు, వ్యాపారస్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మేలు జరగదని తెలియజేస్తూ, అంతేకాకుండా సూపర్ 6లో భాగంగా మీరు ఏదైతే అన్నదాత సుఖీభవ చెప్పారో 20,000 రూపాయలు అది తక్షణం కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రైతుల సమస్య గురించి ఈరోజు ధర్నా ర్యాలీ కావడం జరిగింది. ముఖ్యంగా కన్నేకల్ మండలం బొమ్మలంలో ఎక్కువగా వరి పంట పండుతుంది కాబట్టి అక్కడ 10 రోజుల కిందనే విజిట్ చేసినప్పుడు 3 కిలోమీటర్లు అంటే కట్టపైన కిలోమీటర్లు పొడవుగా రాసి పడింది. రైతులంతా భయాందోళనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మద్దతు ప్రకటన అప్పుడు ఆ రోజే పేపర్లు కూడా రావడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మన జేసీ గారు కూడా మా బ్యాగులు పంపిస్తామని హామీ ఇచ్చినారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి హామీ ఇచ్చినారు. దానికి ముఖ్యంగా ఏమంటే రైతుల ధర మద్దతు లాస్ట్ టైం 3,200 ఉంది, ఇప్పుడు 2,100 రూపాయల మొత్తం నడుస్తుంది. దాన్ని పెంచాలంటే మద్దతు ధర పలికితే రైతులు వేరే మార్కెట్లో వ్యాపారస్తులు కొని దాన్ని అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏదైతే అన్నదాత సుఖీభవ 20,000 ఇచ్చింటే రైతులకు ఉపయోగపడుతుంది. అది కూడా ఇలేదు కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఇచ్చి సహాయపడాలా. ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా రబీ పంటకి ఇన్సూరెన్స్ రైతులే కట్టినారు కాబట్టి దాన్ని కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే కట్టి రైతులు ఆదుకోవాలా. ఇంకోటి మా పక్కన వేరుశెనగ కూడా చాలా ఉంది కాబట్టి వేరుశెనగ కూడా పంట ఈసారి అది వర్షాల వల్ల పంట రాలేదు, అంతా మొత్తం రోగాలు వచ్చేసి పంట రావడం లేదు. వేటు రాదు కాబట్టి 4,000 3,000 రూపాయలు అడిగే లేదు కాబట్టి దానికి కూడా శనగ వేరుశెనగ రైతులు కూడా ఏది నష్టపోయిన రైతులకి సాయం చేసి ఆదుకొని రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి అంత ప్రభుత్వం వాళ్ళు చేయకపోతే మేము అంతవరకు మేము కూడా పోరాటాలు కంటిన్యూ ఉంటామని చెప్తున్నాం. రైతాంగానికి మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తి అయినా కూడా
హామీలు అమలుపరచలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలుపరచబోగా అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో 6 నెలల నుంచి కూడా నెలకొంది. అలాగే రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు. ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది, చేతుల్లో మాత్రం చూపించలేదు. ప్రభుత్వం సమస్యలు పక్కదారి పట్టించడానికి ఉంది. కాబట్టే ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి 4 డిమాండ్ల పైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది. మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి 2300 2320 రూపాయలు ప్రకటించారో ఏ గ్రేడ్కు, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు 2000 రూపాయలు మాత్రమే ఉంది. కానీ 2300 ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ధర 3200 కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి మార్కెట్లో ఇంటర్వ్యూ చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు. ఆ రోజు మేము దాదాపుగా కూడా 3000 కోట్ల రూపాయల పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది. మీరు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి 1 నెల కూడా అయిపోయింది. ఇప్పటికే మీరు 500 కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే 580 కోట్లు ఇచ్చి ఉండవలసింది. కానీ ఈరోజు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రైవేట్ ఆఫీస్ పోతున్నారు. 0 వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు. వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి, అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి. అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఇక్కడ మీ అధికారులు మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మక్కాయ వ్యాపారులతో ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు, వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని చేయించాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంకా ఉండము. ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే, మేమందరం కలిసి కూడా ఇచ్చాం. ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే, మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము. ఎందుకంటే ఇది ఒకప్పుడు 2004 కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు, వలసలు, రైతులు ఇవన్నీ కూడా ఉండేది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితేమి అనేక రకాల కూడా పెట్టుబడి ఇవన్నీ కూడా ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా తగ్గిపోయాయి, లేవు. కానీ మీరు చేసే పనికి మరొక మారు పునరావృతమయ్యే పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలు పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి 7 మంది మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన పోలేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 6 నెలలు గడుస్తున్నా కూడా 1 రూపాయి కూడా రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి, గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు. పంట నష్టం జరిగితేనో, వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని 3,000 రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మీ వస్తారనంగా ఆ సూపర్ 6 అనే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి 6 నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. మరీ ముఖ్యంగా రైతన్నలకు కేవలము
వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తూ ఉన్నారు. పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా, రైతులకు మోసం చేయకుండా మీరు ఇప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు రైతుల సమస్యలపై, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతుల సమస్యలు ఈ కూటమి ప్రభుత్వము ఎందుకు వారికి ఇబ్బంది పెడతా ఉందో అర్థం కావడం లేదు. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు ఓట్లు వేయించుకొని ఈరోజు రైతులను పట్టించుకోవడం మానేసింది. కావున వ్యవసాయ బడ్జెట్లో కూడా దాదాపుగా రైతు భరోసా కింద ఇది అన్నదాత సుఖీభవ అని పెట్టారు. రైతు భరోసా కింద మా జగనన్న 12,500 రూపాయలు ఇచ్చేవాడు, 1,000 పెంచి 13,500 రూపాయలు ఇచ్చి గత 5 ఏళ్లలో కూడా ఈరోజు ఎప్పుడే కానీ పంట పెట్టుబడి సాయం కూడా మే నెలలోనే ఇచ్చేవాడు. కానీ కూటమి ప్రభుత్వం 6 నెలలు అయింది, ఈరోజు రైతుకు పెట్టుబడి సాయం అందలేదు. కనీసం ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ కూడా స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతా ఉంది. ఎక్కడ అన్నదాతలకు ఈరోజు ఆదుకుంటున్నారని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దగా ప్రభుత్వం చేస్తున్న రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. బడ్జెట్లో కూడా దాదాపుగా 10,500 కోట్లు బడ్జెట్ పెట్టాలి ఈరోజు రైతులకు కూడా. మొన్న బడ్జెట్లో కూడా 6,400 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. అంటే మిగతా 4,000 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ పోయింది? 20,000 ఇస్తామంటున్నారు సంవత్సరానికి పెట్టుబడి సాయం, కానీ 10,500 కోట్లు బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా పెద్ద పోరాటాలు చేస్తాం. రైతుల కోసం ఎందాకైనా పోతాం, అవసరమైతే మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం రైతుల కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైతులను నట్టేట ముంచుకోకుండా, రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా ప్రభుత్వ పరిపాలన చేయండి. ఊరేమే ఏదో కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మాకేం లేవని సంకలు ఎగరేసుకుంటున్నారేమో. సంకలు ఎగరేసుకున్నంత ఈజీ కాదు. ఈరోజు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేస్తేనే మీరు బాగుంటారు, లేదంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు. మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు ముగిసింది, హానీమూన్ టైం కూడా అయిపోయింది. కానీ ఈరోజు వరకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఏ ఒక్కటి అమలు చేసినటువంటి సందర్భం లేదు. కనీసం ముసలి వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా కలెక్టర్లను బాధ్యులు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏరేసే కార్యక్రమం. అర్హత ఉన్నటువంటి వాళ్ళని రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 75 రూపాయల నుంచి వచ్చినటువంటి పెన్షన్స్ను కూడా ఈరోజు తొలగించే కార్యక్రమం నిర్విరామంగా గ్రామాల్లో చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలే. ఈరోజు రైతన్న వంతు వచ్చింది, చదువుకున్న పిల్లలకు డబ్బులు ఇవ్వలేదు, ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా అమ్మఒడి కింద ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. రైతన్న నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. అందుకోసం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రైతన్నకు మద్దతుగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మద్దతుగా ఉండాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు మద్దతుగా పోరుబాటు పెట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఊహించనంత దాదాపు మేము 1,000 మంది అనుకుంటే దాదాపు 3-4 వేల మంది వచ్చి రైతన్నలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఈ అనంతపురం జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. రైతుల గోడు పట్టదా అని చెప్పి నేను వైసీపీ పార్టీ తరఫున అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో 99% నెరవేర్చారు. దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులను నట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. అందుకోసం ఇకనైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు మేలుకొని పొలం బాట బట్టి రైతుల కష్ట సుఖాలను తెలుసుకొని రైతుకు అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరుబాట బట్టి ప్రతి పౌరునికి ప్రజా సమస్యలే వైసీపీ పార్టీ అజెండాగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ని కేసులు పెట్టినా ఏమి పెట్టినా మేము భయపడే పరిస్థితి లేదు. మొన్న తిరుపతి లడ్డు పైన ఈ సమాజానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే నేటి రోజులను, రైతును రాజుగా చూడాలి అన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజులను ప్రజలు
గుర్తు చేసుకుంటున్నారు. దున్నేటప్పుడు కానీ, ఇత్తనం వేసేటప్పుడు కానీ, సాలు పాసేటప్పుడు కానీ, కోత కోసేటప్పుడు కానీ, కోసిన కోతను మార్కెట్కు తీసుకుని పోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుకు అండగా ఉన్న రోజులను రైతు ప్రపంచం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంది. దయచేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయము దండగా అన్న రోజులను, అదేవిధంగా ఉచిత కరెంటు పైన ప్రజలు హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు రైతులను తుపాకులతో కాల్పించి గుర్రాలతో తొక్కించిన రోజులను కూడా ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దయచేసి ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వం లేకొచ్చినారో ఆ హామీలలో ఒక 15% హామీలనైనా మీరు నెరవేర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల పక్షాన ఈ రకమైన పోరాటాలు క్రమంగా జరుగుతూనే ఉంటాయి. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుంది, భద్రత భరోసా కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.